తండ్రి యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. ఉదయకాలం కొంత సమయాన్ని స్తుతించి ఆరాధించి గణపరచు గొప్పనిచ్చినందుకే స్తుతిస్తూ వాళ్ళలో పాలు పొందినైనా కానీ మీ సన్నిధి తోడుగా ఉంచు. చదువుకునే లేఖన మా ద్వారా మాతో మాట్లాడండి. నల్లని స్వరాన్ని వినిపించాలి. వాక్యం వెలుగుతూ వెలుగు మాలో తీసుకొనరండి. పాపికి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపింది. సమయోచిత సార్ మీరు నాకు నిచ్చి మీరే మహిమ పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన 32వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. 8-9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రెల వలెనైనా కంచెర గాడిద వలెనైనా మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపవలెను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపవలెను. వారితోనూ కళ్ళముతోనూ వాటిని బిగింపవలెను. మనం ఇదివరకు అడవి గాడిద సంగతి చూసాం. ఇప్పుడు రెండవది కంచెర గాడిద. కంచెర గాడిద గురించి చూస్తాం. ఈ కంచెర గాడిద నామినల్ క్రిస్టియన్స్, నామినల్ బిలీవర్స్ సూచనగా ఉంది. ఈ కంచెర గాడిద దేనికి సూచన? నామకాద క్రైస్తవునికి లేదా నామకాద విశ్వాసకి సాదృశ్యం. ఎందుకంటే ఇది గాడిద కాదు, గుర్రము కాదు. ఏం కాదు? ఇది గాడిద కాదు, గుర్రము కాదు. గుర్రము వలె గాడిద వలె కూడా ఉండును. గుర్రంలాగా ఉంటుంది, మళ్ళా గాడిదలాగా ఉంటుంది. కనుక 2 లక్షణములు కలిగి ఉండును. ఏంటిది? 2 లక్షణములు కలిగి ఉండును. మన దేవుడైన యెహోవా తాను చేసిన సృష్టిని ఆనందంతో వర్ణిస్తున్నాడు. తన సృష్టిని గురించి ఆయన హర్షిస్తూ దేవుని పట్ల మనం నడుచుకోవాల్సిన విధానాన్ని అక్కడ తెలియచేస్తూ వస్తున్నాడు. ఆయన సృష్టించిన దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఆదికాండం మనకు బాగా తెలుసు. మొదటి అధ్యాయంలో 6 దినములు పని పూర్తి చేసినాడు. 7వ దినము విశ్రాంతి దినం, ప్రభు దినం. అందుకే ఆదికాండము మొదటి అధ్యాయము చివరి వచనం చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఏమన్నాయంట? ఆయన చేసినవన్నీ కూడా చాలా మంచివిగా ఉన్నవి, చాలా మంచివిగా ఉన్నాయి. కనుక దేవుడు సృష్టించిన వారు సంతోషించారు.
ఆయన రూపములు సృష్టించినటువంటి మానవుడు ఎప్పుడైతే పాపం చేసినాడో, దేవుడు వద్దన్న పండు తిన్నాడో, తిని పాపం చేసి ఏం చేసినాడు? లోకములో ఉన్న వారందరినీ పాపులుగా కొనసాగించేలా చేశాం. ఒక్కటి కాదు, రెండు కాదు. ఆది మానవుడు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానం అంతా కూడా, నరజాతి యావత్తు అంతా కూడా జన్మ కర్మ పాపములతో లోకంలో కొనసాగుతున్నారు. కారణం ఏంటంటే, మనం జన్మముతోనే పాపులమని దేవుని వాక్యం తెలియచేస్తున్నది. ఆదాము పాపము చేసిన తర్వాత సంతానమైంది కనుక వారి ద్వారా కలిగిన సంతానం అంతా కూడా జన్మ కర్మ పాపములతో కొనసాగుతున్నారు. అంత మాత్రమే కాదు, దేవునితో సహవాసం ఉండి సంతోషముగా ఏదెన్లో తన జీవితాన్ని కొనసాగుతూ ఉండగా, ఎప్పుడైతే సర్పము మాట విని అవ్వ మోసం చేయబడిందో, అవ్వ మోసం చేయబడ్డ ద్వారా ఆదామును కూడా మోసంలోనికి నడిపించింది. అప్పుడు దేవునితో సంబంధము కోల్పోయారు. ఏదెను నుంచి వెలుపటికి తరివేయబడ్డారు. అది వరకు ఏ కష్టం లేకుండా జీవనోపాధి గడిపారు. దేవునితో సహవాసం లేకుండా వెలుపటికి తరిమినప్పుడు దేవుడు వారితో అన్నాడు, మీ చెమట వచ్చి ఆహారాన్ని సంపాదించుకోండి. అంతకుముందు ఎట్లుండే? దేవుడు సిద్ధం చేసిన ఫలాలను సేధించేసుకుంటూ తిని హాయిగా బ్రతకండి అన్నారు. ఎప్పుడైతే పాపం చేసినారో, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారో, దేవుడు వద్దన్న పని చేసినాడో, అప్పుడు దేవునితో సహవాసం కోల్పోయినారు. దేవునితో సంబంధం ఇంకా లేదు. అప్పుడు హృదయంలో నొచ్చుకున్నారు, సంతాపపడుతూ వచ్చారు. చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. ఆది కాండము 3:6వ వచనం. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమించు రమ్యమైనదై ఉండటం చూచినప్పుడు ఆమె దాని ఫలములుగా కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూసావు, ఆదాము పాపములో పడలేదు. వాస్తవంగా అవ్వ స్త్రీ పాపములో పడి ఆదామును కూడా పాపం చేసేలాగా ఎంకరేజ్ చేసింది. తాను అప్పుడు దేవునితో సహవాసం కోల్పోయి ఏమైతే శపించబడినారు. ఎవరి ద్వారానైతే మోసపోయారో వారిని వీరిని కూడా శపించాడు. అప్పటి నుంచి చెమటొచ్చి వారు ఆహారం కొరకు సంపాదించుకొని జీవనోపాధి గడిపారు. కనుక 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయము 22 నుంచి చదవండి. పూర్వకాలమందు 8:22. తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అనాది కాలం మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఏం చేసినాడు? ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపును, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపును నేను పుట్టి తిని.
ఆయన ఆకాశ విశాలము స్థిరపరిచినప్పుడు ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములు నిర్ణయించినప్పుడు మహాజలముల మీద మండలములను నియమించినప్పుడు నేను అక్కడ నుంటిని. ఆ ఆయన పైన ఆకాశము స్థిరపరిచినప్పుడు ఆయన పైన ఆకాశము స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యమును ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. ఏం చేసినాడు? నరులను చూచి ఆనందించాడు. నరులను చూసి ఆనందించాడు. కనుక ఆయన సృష్టి అంతా కూడా ఆయన వాట ప్రకారము జరిగిస్తూ వచ్చాడు. 104వ కీర్తన, కీర్తనలు 104, 31, 32. యెహోవా మహిమ నిత్యముండును గాక, మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక, తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన భూమిని చూడగా అది వణుకును, అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును, ఆయన పర్వతములు ముట్టగా అవి పొగరాజును. ఒక్క నిమిషం. ఆయన భూమిని చూడగా భూమి ఎట్లా గద 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 వణుకుతుంది. ఎట్లా చూడండి, ఆయన భూమిని చూడగా వణుకుతుంది. కానీ ఆ దేవుని రూపమును సృష్టించిన మానవుడు విరుద్ధంగా ప్రవర్తిస్తూ దుఃఖపెడుతున్నాడు. సృష్టికర్తకు ఏం చేసినా అవిధేయుడైపోతున్నాడు. ఆయనకు లోబడ్డం లేదు. దేవుని భయం విడిచి తిరుగుతున్నారు మానవుడు. అవునా? వాత వేయబడిన మనస్సాక్షితో లోకములో కొనసాగుతున్నారు. సృష్టి అంతా కూడా ఏం చేయబడుతుంది? భూమి అంతా వణుకుతుంది. ఆయన వాక్కు ఒక చెలివిస్తే ఇంకేమంటాడు? ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. చూడండి, ఇట్లా ముట్టగానే అంతటి గొప్ప దేవుని ముందు ఆయన రూపంలో సృష్టించిన నీవు నేను మనము ఎంతగా భయపడుతున్నాం, ఎంతగా విధేయత చూపిస్తున్నాం? చెప్పండి, ఎంతగా చూపిస్తున్నాం? 5వ వచనం చదవండి. అది అధ్యాయం 5. భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరచను. చూడండి, ఏ మానవుడైనా చేయగలుగుతాడా? భూమి ఎన్నడూ కదలకుండా ఉండడానికి ఏం చేసినాడు? దానిని పునాదుల మీద స్థిరం చేశాడు. దానిని పునాదుల మీద స్థిరం చేసినాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. యెహోవా భూమిని గదగద వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండ గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. చూడండి, ఎక్కడ వెళ్తారంట? కొండ గుహల్లో దాక్కుంటారంట. చూడండి, ఆయనకి ఎక్కడ దాక్కుంటే కనబడకుండా ఉంటుందా? ప్రభు దేవుడు దాక్కోకుండా దాగి ఉండుట ద్వారా ఆయన కనబడదా? ఎక్కడ నువ్వు పాతాళం పోయినా అక్కడ నువ్వు ఉన్నావు. నువ్వే అందుకే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇదివరకు చెప్పినాను, మరొకసారి చెప్తున్నాను. ఈ నక్క బావ అంటారు. ఏమంటారు? నక్కని ఏమంటారు? లెసన్స్లలో నక్క బావ అంటారు. అవునా? నక్క బావ కరువు దినాల్లో ఈ భూమిని భూదేవి అంటారు. ఏమంటారు?
భూమిని ఏమంటారు? ఈ లోకంలో ఉన్నవారు భూదేవి అంటారు. ఈ నక్కబావ కరువు దినాల్లో ఈ భూదేవి దగ్గర అప్పు తీసుకుంది, 10 పైసలు అప్పు తీసుకుంది. ఎప్పుడు? గవ్వలకు రాసిన వచ్చే దినాల్లో 10 పైసలు అప్పు తీసుకుంది. తీసుకున్న తర్వాత ఇస్తానన్న టైంకి ఇవ్వలేదు. ఇప్పుడు అప్పుడు బొంకుతూ వచ్చింది. వీళ్ళు ఇచ్చిపెట్టేటట్టు లేడీనా, భూదేవి ఇచ్చిపెట్టేటట్టు లేదు కనుక ఇక్కడి నుంచి దిల్సుఖ్ నగర్ పోతా. ఎక్కడ? దిల్సుఖ్ నగర్ ఏం కూడా పోయి ఉంటాను. ఎవరికైనా తెలుసుదా? హైదరాబాద్ మొత్తం తిరిగినా దొరకదా? ఎవరు ఎక్కడ పోయి దాక్కుంటా నేను అనుకున్నాను. పోయిన తర్వాత భూమి లేని స్థలం ఎక్కడుంది? అంతటా ఉన్నది. అక్కడ పోయిన తర్వాత అన్నది, నక్కబావ నా పైసలు, నా 10 పైసలు ఇవ్వవా? ఎవరు చెప్పిన అడ్రస్ నీకు? ఏం చేసిన? ఎవరు చెప్పిన అడ్రస్ అని అప్పుడు బొంకి మళ్ళీ ఇప్పుడు ఇస్తానని ఇవ్వకుండా ఇక మళ్ళీ అడిగితే అక్కడ నుంచి పరుగు ఎక్కడ? గడ్డెన్నారం, దిల్సుఖ్ నగర్ అవతల ఎల్బీ నగర్ అదంతా తిరిగిపోయి పరిగెత్తి తర్వాత అక్కడ ఒక ముళ్ళ పొద కనబడుతుంది. ఆ ముళ్ళ పొదలకు అదే స్పీడ్లో పోయి అందులోకి పోయి పడుకుంటుంది. ఎవరు? ఈ నక్కబావ. ఆ ముళ్ళ పొదలు పోయి పడుకుంటే ఆ ముళ్ళన్నీ కంటకు దేహం అంతా గుచ్చుకుంటాయి. దేహం అంతా గుచ్చుకుంటూ ఉంటే దమ్ము తీసుకుంటూ రక్తమంతా కళ్ళల్లో దేహం నుంచి రక్తం కారుతుంది. చెమట ఒక దిక్కు దమ్ము తీస్తూ ఉన్నది. దమ్ము తీస్తూ ఉంటే అక్కడ పోయిన తర్వాత ఏం చేసింది? నక్కబావ నాకు పైసలు ఇవ్వవా? నా 10 పైసలు. మరి నా అడ్రస్ ఏవో చెప్పి నీకు. నా బాధ నేను పడుతుంటే, నా కష్టం నేను పడుతుంటే నన్ను 10 పైసలు అడుగుతావు. మంచి నక్కకి ఇచ్చినావా, గుడ్డి నక్కకి ఇచ్చినావా అన్నదంట. అక్కడ కళ్ళకు గుచ్చుకొని కళ్ళు కనబడకుండా అయిపోయింది. అప్పుడు కళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఇచ్చింది 10 పైసలు, ఇప్పుడు గుడ్డిది అయిపోయింది. ఆ నక్క ఏం చేస్తుంది? మంచి నక్కకి ఇచ్చినావా, గుడ్డి నక్కకి ఇచ్చినావా అని తప్పించుకొని పోయింది. అర్థమైందా? ఎందుకు చెప్పినారు చెప్పండి? ఎందుకు చెప్పినా అని చెప్పండి. యెషయా 2:19 చదవండి. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండ గుహల్లో దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. ఏం చేస్తుంది ఇప్పుడు? ముళ్ళ పొదలు పోయి కూర్చుకొని గుడ్డిదాన్ని అయిపోయినాడు. గుడ్డి నక్కకి ఇచ్చినావా, మంచి నక్కకి ఇచ్చినావా అంటే ఇంకో మోసం చేయడమే కదా. విన్నారా? ఇక్కడ దాక్కుంటే అక్కడ దాక్కుంటే దేవుడికి కనబడింది ఏమైనా ఉంటుందా? రహస్యమైంది ఏదైనా ఉంటుందా? ఏమీ ఉండదు. మన జీవితంలో ప్రతి స్థలమందు దేవుడు ఉన్నాడు. ఆయన లేని స్థలం లేదు. అంతటా అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు. మనం చేసే ఏ పాపమైనా కూడా మనకు తెలిసిన మనుషులకు కనబడకపోవచ్చేమో, కానీ దేవునికి కనబడకుండా ఉంటుందా? దేవుడు చూడకుండా ఏ పనైనా చేస్తామా మనము? చెప్పండి. మన బ్రతుకులో దేవునికి విరుద్ధంగా పాపం చేసి ఎక్కడ దాక్కుంటే ఎన్ని రోజులు దాక్కుంటాం మనం? ఎన్ని రోజులు దాక్కుంటాం? అంతకు నరకానికి వెళ్ళడానికా? కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని భయం కలిగి, మనుషులు ఎవరు లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం కలిగి ఉంటే ఏ రకమైన పాపం మనం చెయ్యం. సృష్టి ఆయనకు గలగల వణుకుతున్నదంటే ఆయన సృష్టించినది మొదలుకొని ఉండుమన్న స్థలంలో ఉన్నది.
వాటికి హద్దులు నిర్మించి హద్దుల ప్రకారం నివసించారు. మానవుడు ఒక్కడు మాత్రమే ఆయన హద్దులు మీరి పాపం చేస్తున్నాడు. దేవుని రూపంలో చేయబడిన మానవుడే దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడు. దేవుడు అందుకే ఆది కాలంలో ఏమంటాడు చూడండి, ఎక్కడుంది? 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూడండి ఏమంటాడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఒక్క నిమిషం. వారు అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. దేవుడు మన నిజస్థితిని తన వాక్య ద్వారా తన సేవకుల ద్వారా తెలుస్తూ ఉన్నప్పుడు, తెలియజేస్తూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలో వాటిని మనము సరి చేసుకోవాలి. ఏం చేయాలి? మనం వెంటనే మనము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5:16-17. నేను చెప్పున్నదేమనగా, చూడండి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఎట్లా నడుచుకోవాలా? ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయి నిశ్చయించురో వాటిని చేయకుందరు. అయిపోయి ఏం చేస్తారు మీరు? మీరేమి నిశ్చయించురో వాటిని చేయకుందరు. ఇప్పటి నుంచి నేను పాపమే చెయ్యం, నేనే తప్పు చెయ్యం అని తీర్మానం చేసుకుంటాము. వెంటనే మళ్ళీ పోయి ఏం చేస్తాం? దేవుడు వద్దన్న పని చేస్తూ ఉంటాం. కనుక మన జీవితంలో ఈ గాడిద, కంచెర గాడిద, ఏం గాడిద ఇది? కంచెర గాడిద. ఈ కంచెర గాడిద గుర్రము కాదు, గాడిద కాదు. అవునా? గుర్రము కాదు, గాడిద కాదు. ఎత్తుగా చూడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం, ఇర్మియా 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. నేను చెవియొగ్గి 8:6 నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. చూడండి, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికిమాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు. మంచిది. ఏం మాటలు అంటావి? మీరు చదవండి. మీ బైబిల్ ఏముందో? పనికి మాలిన మాటలు వారు ఆడుకొలుస్తున్నారు. నేనేమి చేసి చెప్పి తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయేను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గము తిరుగుచున్నాడు. అయిపోయి గుర్రము కాదా తిరిగినట్టు ఏం చేస్తున్నాడు? ప్రతివాడు ఏం చేస్తున్నాడు? తనకిష్టమైన త్రోవల్లో నడుస్తున్నాడు. అవునా? దేవుని చిత్తం చేస్తున్నామా? వాట్సాప్ మెసేజ్లో చూసాము. తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రి. ఏమంటారు? ఆయన సెల్లు లేకుండా ఏ పని చేయడము లేదు. మనం దేవుని పిల్లలం. ఆయన పిల్లలం అయిన తర్వాత ఆయన చెప్పింది మనం చేయాలి, మనం చెప్పింది దేవుడు వింటాడు. మనం అలా చేస్తున్నామా? చేయడం లేదు అంటాడు. ప్రతివాడు ఏమంటున్నాడు? ప్రతివాడు తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు. ఎక్కడ? తనకిష్టమైన మార్గం తిరుగుతున్నాడు. ఈ కంచెల గాడిద యొక్క లక్ష్యం కూడా అది. ఎక్కడంటే అక్కడ తిరగడం. ఒక్క స్థానిక సంఘం ఉండదు వీళ్ళకు. ఏమున్నది? స్థానిక సంఘం ఉండదు. అన్ని సంఘాలు తిరుగుతూ ఉంటారు. కష్టం వస్తే ఒక దగ్గర, మేలు జరిగితే ఇంకొక దగ్గర. అవునా? అది దేవునికి విరుద్ధమైన ప్రవర్తన తెలుసుకుంటారా? ఎన్నటికీ కాదు. ఏదో ఒక దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటారు,
అంతలో ఎక్కడ వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఈ మధ్యలో నేను యూట్యూబ్లో నేను చూస్తూ ఉంటే ఒక పాత్ర బోధిస్తూ ఉన్నాడు. ఎవరైతే శిక్షలో పాలు పొంది మెచ్చబడతారో, విధేయ చూపిస్తారో వారు పరలోకానికి వెళ్తారు. శిక్షింపబడకూడదు, ఏ నేరము నెప్పము చూపించకూడదు అని అనుకుంటే నీ జీవితం ఎక్కడ? నరకము తప్పదు. శిక్షను కాడి కిందికి రావాలమ్మా. దేవుడు కదా ఆయన పిల్లలుగా చేశాడు, అవునా? దేవుడి కుమారులను కుమార్తెలుగా చేసినాడు. ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డాం, పాప క్షమాపణ పొందినాం, మారు మనసు పొందినాం. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన చెప్పింది చేయాలా, మన ఇష్టం ఆయన చేయాలా? ఏం చేయాలి? ఇక్కడ ఏమంటాడు? ప్రతివాడు తన సొంత ఎక్కడికి? ప్రతివాడు తన ఇష్టమైన మార్గం తిరుగుతున్నాడు. ఇక్కడ బాగా ఇది, ఇంకో మార్గానికి వెళ్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉంది, మారు మనసు లేకుండానే బాప్తిసం తీసుకున్నాడు. అది నేనే ఇచ్చిన. ఎందుకంటే భార్య రక్షింపబడ్డది, భార్య విశ్వాసం. అయితే ఆమె మందిరానికి ఈయన వచ్చేవాడు. భార్య చేతులు ఎత్తున్నప్పుడు బల్లో పాలు పొందుతుంది. నాకు తెలియకుండా ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు, బల్లో పాలు పొందుతుంది అనుకొని ఏం చేశాడు? నాకు కూడా బాప్తిసం ఇయ్య అన్నాడు. వెంటనే ఏం చేసినాడు? మారుమనసు పొందకుండానే, మారుమనసు వాక్యం వింటూ ఉండగానే మారుమనసు అంటే గ్రహింపు లేదు. మారుమనసు పొందకుండానే బాప్తిసం సిద్ధపడ్డాం. మనము ఈయనను బట్టి కాదు, ఆమె విశ్వాస కనుక ఆమెను పోగొట్టుకోవద్దు. ఏమంటారు? లేకపోతే ఆయన రాణిస్తాడా? రాజు బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో ఆయనకి తెలియదు. బాప్తిసం మనల్ని రక్షించదు ఉన్నారా? నీ బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నేను దేవుని బిడ్డను అనుకోకు. నీ జన్మ కర్మ పాపములు యేసు రక్తముతో కడగబడాల, పరిశుద్ధముగా చేయబడాలి, పాప క్షమాపణ పొందాల. మన పాపములు తూర్పు పడమకి ఎంతదో అంత ఎడాలు చేయబడాలి. అప్పుడే నువ్వు దేవుని కుమార్తెవు కుమారుడు. లేకపోతే నేను బాప్తిసం తీసుకున్నా కనుక బల్లో పాలు పొందుతా, నేను బాప్తిసం తీసుకున్నా కనుక అది మన సొంత ఇష్టం, అది దేవుని చిత్తము కాదు. అయితే కొన్ని రోజులు వచ్చి ఏం చేసిందంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు నమ్ముకుంటే ఆశించిన డబ్బంతా వస్తుంది. నాకు ఏమొస్తుంది? నా వ్యాపారం అంతా జయజీతంగా ఉంటుంది, వర్ధిల్లుతా, ఇద్దరితో అదాన్ని. కొంతకాలం వచ్చిండు, దేవుడు ఉన్న డబ్బంతా ఖాళీ చేసేసిండు. యేసు ప్రభు నమ్ముకునే డబ్బు లేదు, చదువు లేదు అని కోపం వచ్చి ఇంట్లో ఉన్నటువంటి వాక్యాలన్నీ తీసి పారేసాడు. మారుమనసు పొందినట్ట దేవుడు వాక్యాలన్నీ ఇంట్లో నుంచి తీసేసాడు. నిద్ర వస్తుంది కదా, నైట్ డ్యూటీ చేయాలి. అయితే ఇక్కడ వెళ్ళిపోయాడు, నక్కబావలోకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి విజయవాడకి వెళ్ళినాడు. విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సంఘానికి ప్రార్థనకు వెళ్తూ వచ్చినాడు. ఎట్లా తెలుసు అంటే ఈ న్యూస్లలో ఆయన ఫోటోలు చూపించుకుంటా ఆ పాత్రతో మిగిలి అని అలా కనబడుతూ మనకు కూడా చూపిస్తూ వచ్చాడు. నేను సంఘానికి వెళ్తున్నాను అన్నట్టుగా. అయితే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, సమస్త కీడులకు మూలము కనుక ధనాపేక్ష ఏమాత్రం ఉండకూడదు. దాన్ని లెక్క చేయకూడదు. మనం దాన్ని బట్టి పాపములకు నడిపిస్తున్నాడు. దేవుడు తన రక్షింపబడిన తర్వాత నీకు 1,00,000 రూపాయలు ఒక సంగతి జరిగిన సంగతి చెప్తాను. ఒక కుటుంబం ఉంది మన దగ్గర ఉంది, మన ఇక్కడ ఉన్న వాళ్ళకు కొందరికి తెలుసు, అందరికి తెలియదు. వాళ్లకు దేవుని కృపను బట్టి దేవుడు వారికి ఒక ఏం చేసినాడంటే మంచి బహుమానం ఇచ్చాడు. ఏంటి?
10 లక్షల గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు చేసి అంటే వారు చేసిన పనిని బట్టి, వారికి వచ్చిన మంచి పేరుని బట్టి ఆ డిపార్ట్మెంట్ ఏం చేసింది? 10 లక్షలు ఫ్రీగా ఇచ్చింది. అది కాకుండా కారో ఇల్లు అది కొనిస్తారు. ఆ డిపార్ట్మెంట్ అట్టుంది. నాకు ఈ సంగతులన్నీ తెలుసు. ఒకసారి వాక్యం చెప్తూ నేనేం చేసినానంటే, అనుకోనండి, దేవుడు మనకు ఒక 10 లక్షలు ఇచ్చాడు. ఇస్తే మనం దేవుడికి ఎంత ఇవ్వాలా? ఏమక్క ఎంత ఇవ్వాలా? మైక్తో చెప్పండి, అందరు వింటారు. 1,00,000. ఆ? 1,00,000. 1,00,000. అమ్మో, 1,00,000 ఇవ్వాలనా? 1,00,000 ఇవ్వాలనా? దేవుడు 10 లక్షలు ఉచితంగా ఇస్తే దాంట్లో 1,00,000 దేవుడికి ఇవ్వడానికి మనసు లేదు. నేను అనుకో వాక్యం చెప్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది అని అంటే, తర్వాత అది వాళ్ళకి తట్టింది. వాళ్ళు 1,00,000 ఇవ్వలేదు కనుక నేను పాపం చేసిన ప్రభావాన్ని క్షమించు అంటారు. అవి ఖర్చు పెట్టుకున్న తర్వాత చూడండి, నువ్వు ఏ కూట్లకు వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ సహవాసంకి వెళ్ళినా నీ జాతకం అంతా ప్రభుకి తెలియదా? నమ్మకస్తులేనా మీరు? ఈ డబ్బు చాలా మోసం చేస్తుంది మనుషులను. నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నారు మనుషులు. నువ్వు చేయకు అని చెప్తారు, చూసావా? వారి మాట విని ఆ ప్రకారం చేస్తారు, కానీ దేవుడు వద్దన్న చేయమన్న పని చెయ్యరు. ఇది మనుషులకు సాతాను ప్రేరేపిస్తున్న చూడండి. కనుక మన జీవితంలో మన చిత్తాన్ని కాదు, ప్రతివాడు ఏం చేస్తున్నాడు? ప్రతివాడు తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు. ఎక్కడ? తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు. చూడండి, 53 యెషయా గ్రంథము 53 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగని, యెహోవా మనమందరి దోషములు అతని మీద మోపెను. చేసినది పాపం మనమే మన ఇష్ట ప్రకారం వెళ్తున్నాం, ఇటు అటు తిరుగుతున్నాం. అయితే ఆ పాపమును ఎవరు వేసినాడు? దేవుడు మన ప్రియ ప్రభువు మీద వేశాడు. ఎక్కడ వేశాడు? మన పాపముల కొరకు ఏమయ్యాడు? ఆయన ఏ పాపం లేనివాడు. యేసు దేవుడు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియలో పాపం లేదు, ఆయన తలంపులో పాపం లేదు. ఏ రకంగా చూస్తే పాపం లేని పాపరహితుడు యేసు దేవుడు, సత్య స్వరూపి అయిన దేవుడు. అలాంటి దేవుడు మనకు, అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మళ్ళొకసారి చూడండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10 లక్షలు వచ్చింది, అవునా? 10 లక్షలు వస్తే మనకిష్టమైన త్రోవలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ పని ఏమంటారు అని జరిగితే చూడండి. ఆ తర్వాత యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అయితే చేసింది పాపం మనం, కానీ ఆయన కుమారుడే మోపుతున్నాడు పాపాలు. చూడండి, ఆయన ఎంత దయగా, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. చేసింది పాపం మనం, పాపంలో కొనసాగుతున్నాం. అవిధేయులుగా సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ కొనసాగుతున్నాం. మనకిష్టమైన మార్గాలు పనులు చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏం చేసారు? సంగతి తెలిసిపోయింది. తెలిసిన కొన్ని రోజులు ఉన్నట్టుకున్నారు, షిఫ్ట్ అయిపోయారు. నక్క బావ కథ పడ్డాడు. ఎక్కడ ఏమయ్యారు? మన దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినప్పుడల్లా ఎప్పుడో ఒకసారి తాకుతుంటుంది. ఏమంటారు? నన్ను గురించి చెప్పుడు, నన్ను గురించి చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు అని. ఏ గోల దాక్కున్నా కూడా దేవుడు చూడరా? ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయితే మాత్రారా అక్కడ నీ పాపము క్షమించబడుతుందా? చెప్పండి. దేవుడు ఉచితంగా నీకు 10 లక్షలు ఇస్తే, ఉచితంగా, కష్టం లేదు. ఆయన కష్టం అంటే వారు చేసిన పనిని బట్టి ఇచ్చారనుకో, అయితే వారిగా చేసింది.
ఆ డిపార్ట్మెంట్లో పేరు తెచ్చావు కనుక నీకు ఇచ్చింది. అప్పుడు దేవుడు నీకు ఇచ్చాడే కాదు, ఇవ్వడానికి ఏం తక్కువ ఏమన్నా మనసు ఒప్పడము. ఆ విధంగానే చాలామంది డబ్బు దగ్గర నమ్మకస్తులు కాదు. దేవుడు చెప్పిన మనుషులు వద్దంటే ఆపేస్తారు, కానీ దేవుడు చెప్పింది చేయరు. అంతము వారు నరకం పోతారు, వారు చెప్పిన వెళ్ళవారు కూడా నరకానికి వెళ్తారు కదా, వెళ్ళరా? దేవుడు చేయమంటే మనుషులు చేయొద్దంటే చేయడం లేదు. దేవుడు ఇది చేయాలన్నాడు, కానీ దేవుడు చెప్పింది పక్క పెట్టి మనుషులు చెప్పిన మాట విని ఆ పని ఆపేసేసి వేయకుండా వెళ్తే నువ్వు ఇంకో స్థలానికి వెళ్ళినా అక్కడ అడగల దేవుడు? అడుగుతాడా? నువ్వు ఏ గూడ తాక్కున్నా కూడా ఆ పాపం అనేది కొనసాగిస్తున్నావు, కానీ అదే పాపం చేసుకుంటే బలలో పాల్పోతున్నావు. నీకు నెమ్మది ఉంటుందా? శాంతి ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఎన్నడూ కూడా ఉండదు. దేవుడు ఎందుకు చెప్పినాడంటే మీకు చెప్తాను, మీరు చెయ్యండి చేయకపోండి, మనలను ఉన్నత స్థాయికి తీసుకొని రావడానికి దేవుడి పని చేయమని చెప్పాడు. మీకు సమృద్ధిగా ఫలాలు రావాలంటే, దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందాలంటే దేవుడు చెప్పింది మీరు చేయాలి. ఎక్కడుంది చెప్పండి చూద్దాం. అయితే సంగతి ఏంటంటే, దేవుని మార్గాల్లో నడిచే ఎలాగో తెలుసుకోవాలంటే మన తల బిరుసుతనం వదిలేసేయాలి. ఏం చేయాలి? దేవుని మార్గంలో తెలుసుకోవాలంటే మన తల బిరుసుతనం అంతటిని విడిచిపెట్టాలి. అర్థమైందా? దేవుని వాక్యం పట్ల వినయం విధేయత చూపాలి. తల బిరుసుతనం ఎవరికి ఉంటుంది? కంచెర గాడిదకు ఉంటుంది. అది వెంటనే లోబడలేదు. అది గాడిద కాదు, గుర్రం కాదు. కనుక రెండు రకాల స్వభావం కలిగినది. మన జీవితం కూడా రెండు స్వభావాలు కలిగి కొనసాగిస్తున్నాం. తల బిరుసుగా చేసుకొని దేవుడు వద్దన్న పని చేస్తున్నాం, చెయ్యమన్న పని చేయడం లేదు. యూత్ క్యాంపులు మీ కొరకు పెట్టినాము, ఇక్కడక్కడ హెచ్చరిస్తారు. యూత్ క్యాంపు పోండి అని చెప్తే డ్యూటీని బట్టి అయితే పోలేకపోతే సాక్షి మంచిదే ఉంది. ఒట్టిగా ఉన్న వాళ్ళైతే ఏం చెప్తాం చెప్పండి? కనుక తమ స్వశక్తిపై నమ్మకం ఉంచుకోవద్దు. విధేయత చూపం వల్ల ఏం జరుగుతుంది? గుర్రాలకు పోల్చబడ్డింది. అందుకే 28:6 మళ్ళొకసారి చదవండి. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. ఏం మాటలు అంట? నేను అట్లా ఆడలేవు. అట్లా ఈ అయ్యగారు అట్లా బోర్ చేస్తున్నాడు, కానీ ఏమక్క నేను ఎప్పుడన్నా మాట్లాడినానక్క, నువ్వు పక్క కడుపు ఇద్దరు మొక్క దగ్గర డ్యూటీ చేస్తాం వాడికి ఎప్పుడైనా అన్నదా? ఈ అయ్యగారు ఎట్లా ఎత్తున్నాడు నన్ను కదా. అందుకే పనికి వాళ్ళ మాటలు వారు ఆడుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనను గూర్చి పశ్చాత్తాపపడు వాడు ఒకడు లేకపోయాను. తన చెడుతనం బట్టి పశ్చాత్తాపము ఒకరిలో కూడా లేదు. నీ చెడుతనాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేదానికి బదులుగా తన బిరుస్తనంగా ఉండి అని అంటే ఏమైపోద్ది? ఎవరికి నష్టము? దానికి మనం చెప్పినట్టుగా వినాలంటే ఏమంటారు? ముక్కుకు గాలం వేసి తాగితే, గుర్రాలకు కళ్ళెం వేస్తే అది చాలా స్పీడ్. గుర్రాలకు పరిగెత్తే యుద్ధాలకు వాటికి వీటికి ఉపయోగించాలి. వాటి స్పీడ్ ఎట్టుంటుందంటే అంత స్పీడ్గా వెళ్తుంటాయి యుద్ధములు. వాటికి అట్లా చేస్తారా లేదా?
అంత స్పీడ్గా వెళ్ళినా దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? దానికి కళ్ళెము వేయాల. కళ్ళెము వేయకపోతే అది ఆగుతుందా? ఎగిరి 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 అంత స్పీడ్ వెళ్ళిపోతుంది. మనకు కూడా మనం అట్లా చేతే కళ్ళెం వేయలేదు అనుకో, దేవుడు నీకు కళ్ళెం వేయలేదు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? నేనేమి చేస్తున్నానని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపడి వాడొక్కడు లేకపోయింది. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె, ఎక్కడ? యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గము తిరుగుచున్నాడు. ఎక్కడ? ప్రార్థన చేయండి. ఈ మధ్యలో ఒక తప్పు చేశాము, 2 తప్పు చేశాము. నా కొరకు ప్రార్థన చేయండి. ఏంటంటే మీరందరూ యవనస్తులు. యవనస్తులు భోజనానికి ఎట్లా కూర్చుంటారు? ఎక్కడ కూర్చుంటారు? కింద కూర్చుంటారు. సోఫాలు చేర్ల వాళ్ళకి వద్దని చెప్పినాను. వద్దని చెప్పిన కనుక మారుస్తూ నా పిల్లలు ఇంటి దగ్గర టేబుల్ మీల్స్ ఇక్కడికి వస్తే కింద కూర్చోమంటే ఎందుకు రావాలి? ఇక నేను అన్నది తప్పా రైటా? ఇప్పుడు మీరు కింద కూర్చి సర్వ్ చేస్తున్నారు, తీస్తున్నారు. మీరు కూర్చొని ఎప్పుడన్నా తిన్నారా? ఎవరొస్తూ కూర్చుని కూర్చుని తినడము దేవుని మందిరంలో మాదిరిగా ఉండాలి. ఏమంటారు? మనము పిల్లలను మన స్టేజ్లో నిలబెట్టి ఇట్లా వచ్చి వారు రక్షింపబడతారా? వారు మారుమంచి పొందుతారా? చెప్పండి. ఇప్పుడు నేను అనకపోయినా వేరే వాళ్ళు ఏమన్నా అనుకున్నారనుకో ఎట్టుంటుంది? వాడికి ఏమో కుర్చీలు సోఫాలు ఇస్తారు, మా కింద కూర్చోవాలని అని అన్నారు అనుకో, అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్పాలో చెప్పండి. ఏమక్క ఏం ఆన్సర్ చేయాలి? కనుక గుర్రముల వాళ్ళు ఏం చేస్తున్నారు? లోబడకుండా అటు ఇటు తిరుగుతున్నారు. ఈ కంచెల గాడిద యొక్క లక్షణం వినారా? తర్వాత 53:6 చదవండి. యెషయా 53:6 మళ్ళీ చదవండి. మనమందరము చూడండి, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. చూడండి, తప్పిపోయినామని చెప్పాలా? అవును ప్రభా అని అనాలా? మనమందరం గొర్రెల తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. చూడండి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో వెళ్తున్నాడు. పట్టుకున్నామా? ఎవరినైనా కొట్టినామా? కర్ర తీసుకొని అంటే రోజు కొడుతూనే ఉంటా అనుకో. కర్రతో కాకుండా వాక్యంతో నాకే చెప్పి నన్ను గురించి చెప్పి అని పోయినలు కూడా కొందరు ఉన్నారు. ఏమట? చూడండి, తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు అంటాడు. శిక్షను కాడి కిందకి మీరు రావాలా? హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు తెలుసు. మరొకసారి సందర్భాన్ని బట్టి మీకు చదువు వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7 నుంచి చదవండి. శిక్షాఫలం పొందుటకై హెబ్రీ 12:7 నుంచి శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? చూడండి, మనలను ఆయన కుమార్తెలుగా చూస్తున్నారు. అప్పుడు మనం తప్పు వేసి శిక్షించరా? మన తల్లిదండ్రులు శిక్షిస్తారా లేదా? మనం తప్పు మార్గంలో నడిస్తే శిక్షిస్తారా లేదా? మరి ఆయన ఏమంటున్నాడు? దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు కనుక తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? అవునా? చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన తండ్రి అయిన దేవుడు ఆది సంకల్పంలోనే ఆ కుమారునికి అంతా తెలుసు. ఆ కుమారుని శరీరాలుగా భూలోకంలో పంపించాడు. అవునా?
తన ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, ఆహ్లాద కుమారుడు, ప్రియమైన కుమారుడు, ఒకే ఒక్క కుమారుని ఎంత ప్రేమ ఉంటుందో చెప్పండి. ఉంటుందా ఉండదా? అంత ప్రేమతో ఉన్న కుమారుణ్ణి సర్వ మానవాళి అందరి కొరకు బలి చేసినాడు. చేసిందా? శిలువలో ఎంత శిక్షించాలో తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు. ముండ కిరీటం పెడుతుంటే, ప్రక్కలో బల్లంతో పొడుస్తుంటే, చేతుల శీలులు కొడుతుంటే, కాళ్ళు మేకులు కొడుతుంటే తండ్రి చూస్తున్నాడు. ఏ తండ్రి అయినా చూసి సహిస్తాడా? కానీ నమ్మకమైన కుమారుడు తండ్రి శిక్షకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. అవునా? పాపము లేకపోయినా పాపరహితులుగా ఉండి కూడా పాపులను రక్షించాలంటే ఆ యేసు ప్రభు భూలోకంలో జన్మించాల, పాప శిక్ష మనకను భరించాల, రక్తమంతా కాచాల. అవునా? ఆయన పరిశుద్ధ రక్తమే పాపి పరిశుద్ధులుగా చేస్తుంది. కనుక పాపాలు ఇంతవరకు క్షమాపణ లేని వారు, ఒప్పుకొని విడిచిపెట్టని వారు ఎవరైనా ఉంటే ప్రభు మనతో మాట్లాడుతున్న వెంటనే తల బిరుసు తలం వదులుకొని పశ్చాత్తాపడి మన పాపములు నిజంగా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంతో కడుగు పరిశుద్ధంగా తీర్చబడి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడాలి. అప్పుడు తప్పు మార్గంలో నడుస్తుంటే కళ్ళెం వేస్తాడు. గుర్రానికి ఏం చేస్తాడు? కళ్ళెం వేస్తాడా లేదా? ఏడా? గుర్రానికి కళ్ళెం వేస్తే అది అదుపులో ఉంటుంది, అది చాలా స్పీడ్ వస్తుంది. కానీ దానికి కళ్ళెముల ద్వారా కంట్రోల్ చేయగలుగుతున్నారు. షిప్పులు దేని ద్వారా కంట్రోల్ చేస్తారు? అదేమంటారు? చుక్కాని. ఏమంటారు? ఎంత పెద్ద షిప్ అయినా ఆ చుక్కాని, కొంచెం చిన్న చుక్కాని ద్వారా ఆ షిప్ను కంట్రోల్ చేస్తున్నా లేదా? అట్లా మనలను కంట్రోల్ చేయడానికి ఆ ప్రభు మనం శిక్షిస్తే సహించాలా లేదా? సహిస్తావా నువ్వు? ప్రార్థనకు సరిగా ఉండవు, ఇంట్లో పడుకొని ప్రార్థన చేయమంటే, ఆన్లైన్లో రమ్మంటే ఇష్టం వచ్చినప్పుడు దోచి టక 4 మాటలు చేసి వెళ్ళిపోతావు. ఏం లాభం? మేమైతే అసలే రావు కదా, ఏమంటారు? కనుక మన రాకపోతే ఏం చేస్తాడు? వచ్చేటట్టుగా కళ్ళెము వేస్తాడా లేదా? కింది భాగం చదవండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. మీరు శిక్ష పొందని ఎడల, మీరు తండ్రి అయిన దేవుని యొక్క శిక్ష పొందని ఎడల, ఎబ్రి 12వ అధ్యాయము 8వ వచనం, మీరు కుమారులైనందున శిక్షిస్తున్నాను, మీరు శిక్ష పొందకపోతే మీరు దుర్బీజులే. దాని అర్థం ఉందా తెలుసా? దుర్బీజులు అంటే తెలుసా మీకు? ఇంతకుముందు చెప్పాను చాలామంది తెలుగు వాళ్ళు కదా. ఇంగ్లీష్ డిక్షనరీలో చూడండి ఏముంటుందో. ఇంగ్లీష్లో బాస్టర్డ్ ఏమంటారు? బాస్టర్డ్ అంటే మీకు తెలియడానికి చెప్తున్నాను, తెలియదు కనుక. బాస్టర్డ్ అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చెప్పండి. ఎంత మంచి మాట కదా, అవునా? ఆ మాట అంటే నువ్వు నాకు ముఖం చూపిస్తావా? చెప్పండి. మీలో డైరెక్ట్గా నేనంటే మీరు ముఖం చూపిస్తారా? మందిరానికి వస్తారా? సహిస్తారా? నా కొరకే అనుకుని ఏం చేస్తాం? నలిగి ఇంకో దగ్గరికి నాకు బాగా కథగా చేస్తాం. ఏమంటావు? కనుక ఇంకేమంటారు చూడండి తర్వాత. మరియు
శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలేను కదా. ఏం చేయాలి? ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడలే కదా. అవునా? ఇదే చూపించాలి కదా. కనుక లోబడి బ్రతకవాలని కదా. చదవండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరు గాని మన తల్లిదండ్రులు కొన్ని వరకు మళ్ళీ శిక్షించిరి. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకై ఆయన శిక్షించుచున్నాడు. ఆ దేవుడైన ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడు. ఎవరి కొరకు? మన మేలు కొరకు. నీవు ఆయన శిక్షించకుండా పోతే నీ పాపమును మూట కట్టుకొని నరకానికి వెళ్తావు కదా. నరకానికి వెళ్ళడం నీకు ఇష్టమా? కనుక నిన్ను శిక్షించకపోతే సరైన మార్గంలోకి రాలే వస్తావా? ఎన్నడూ కూడా కళ్ళని లేకపోతే విచ్చలవిడిగా పరిగెత్తుతుంది. మా కింద పడి సావాల్సిందే మనం. ఆ కళ్ళెము గుర్రం మీద ఎక్కిన వారికి కళ్ళం లేకపోతే విన్నారా? ఈ కంచెల గాడిద ఈ గుర్రము అలాంటిది కనుక ఏం చేస్తున్నారు? పరిగెత్తుతున్నారు. మన తండ్రులు శిక్షించారు. అయితే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన శిక్షించి ఏం చేయాలి? Hebrew 12:9 ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా. కొన్ని దినముల మట్టుకు వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరు గాని మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఏంటి కొరకు? పరిశుద్ధులముగా ఉండడానికి ఆయన మరి శిక్షిస్తున్నాడు. నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి శిక్షిస్తున్నాడు. కనుక ఈ శిక్షను సహించడం మనకిష్టం లేదు. పగవాడిగా ఎంచుకుంటాం. ఏం చేస్తాం? దేవుడు అనుమతించిన దానికి మనం సహించేదానికి బదులుగా నాకు తండ్రి రాడనుకుంటా, నాకు తల్లి రాదనుకుంటా. నేను బాల్యంలో ఇంత చిన్నగా ఉన్నాను. మా తల్లి ఒక ధనవంతు దగ్గర జీతం అంటారు తెలంగాణలో. ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆయన తొందర పని ఉంటే నన్ను రమ్మనేది, లేకపోతే నేను పోయి ఆమె కలుసుకొని రొట్టె మనిస్తే తినేసి స్కూల్కి వెళ్ళడానికి వెళ్తుంటే, అయితే నేను ఇంత పిల్లలు అంత ఇంతలో ఉన్నా. ఇంత వ్యక్తిని 2-3 ఎత్తి నా తల మీద బరువు పేడ బంప పెడితే ఇది 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాను. ఆ బరువు ఎత్తుకొని వణుకుతున్న కాలువలే లేస్తలేదు. కాలువ ఎత్తేసి చంపేస్తా అంటది. ఏం చేస్తే వెళ్ళి వేసిరా అంత కఠినంగా శిక్షించేది. నాకు దయా జాలి కర శిక్షించేది అంత. అప్పుడు నేను అనుకునేవాడిని లోపల, ఆమెకు నేను పుట్టలేదేమో, ఆమె నా తల్లి కాదేమో, నేను ఏ తప్పు చేస్తే నన్ను ఇంతగా శిక్షిస్తుంది అని మనసులో అనుకున్నాను. నేను అనుకున్న సంగతి చెప్తున్నా మీకు. నేను అలాంటి పనిష్మెంట్ ఎంత శిక్షించి అంత శిక్షించేది, అంత భారం పెట్టేది. నేను చదువుకుంటూ వెళ్ళి వాళ్ళ బరువు ఎత్తి మేము ఎత్తితే ఉంటుందా? కాళ్ళు వేస్తుందా? అట్లే అణిగిపోతుంది అంతే. ఇంటారా? 2-3 పెట్టిన బరువు కిలోమీటర్న్నర నడిచిపోవాలి. ఇక్కడే స్టెప్పులు వేయలేకపోతున్నా, అంత దూరం పైగా వేస్తానా? ఎక్కడన్నా వారేసేస్తా? అక్కడ అట్లా వేయలేదు. కనుక మన తల్లిదండ్రులు అట్లా శిక్షిస్తారు కొంతవరకు. కానీ మన ఆత్మల మరి సృష్టికర్తైన దేవుడు ఆయన మన మేలు కొరకు శిక్షిస్తున్నాడు కానీ ఎవరి కొరకు? మన మేలు కొరకు శిక్షిస్తున్నాడు కానీ దాన్ని సహించగలిగాను. ఏం చేయాలి? అందరూ సహించలేదు, ఓర్చుకోలేదు. ఇక ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళిపోతుంటారు. పరలోకం కావాలంటే అవన్నీ కూడా ఉండాలి. ఇంకే చదవండి.
మనమే 11 మరియు ఆ. ప్రస్తుతమందు ఆ. సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడునే గాని చూడండి, సమస్త సృష్టి దుఃఖకరముగానే కానీ సంతోషకరముగా కనబడదు. సంతోషమనిచ్చే శిక్ష కాదది. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి, ఆ శిక్షలో అభ్యాసం ఉన్న వారికి అది నీతియును సమాధానకరమైన ఫలం ఇచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. చాలు. ఏం చేయాలి? వడలిన చేతులను సడలిన మోకాళ్ళను ఏం చేయాలి? బలపరచుడి. కనుక చాలా సంగతులు ఉన్నాయి. ఈ గాడిద సంగతి చెప్పాలంటే కనుక మన జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? మన మేలు కొరకు శిక్షిస్తాడు. ఆయన కాదు, బోధించే వ్యక్తి శిక్షిస్తున్నాడు నన్ను అనుకుంటాం మనం. అవునా? ఇక్కడ బోధించే వ్యక్తి నన్ను గురించి చెప్పినాడు అనని వారు ఎవరైనా ఉన్నారట? నా బాల్యంలోని నుండి ఇప్పుడు దాకా వింటున్నా. ఇప్పుడే కాదు, ఆ దినాల్లో ఏం బోధించినా నాకే తెలియదు, కానీ నన్ను గురించి చెప్తున్నాడు అని నేను సత్యంత వరకు అంటూనే ఉంటారు. నేను వాక్యం చెప్పకుండా ఉండలేదు. ఏమంట? వాక్యం వాస్తవాన్ని తెలియజేస్తాను. సరి చేసుకుంటే, ఆ దెబ్బలను ఓర్చుకుంటే మనం ఏం కొరకు శిక్షిస్తున్నాడు కనుక పరలోకంలో బహుమానం. చూడండి, ఆయన కొన్ని శిక్షిస్తుంటే మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఒక వాగ్దానం ఇస్తాం. నీకు నేను మహిమ కిరీటములు ఇస్తాను అన్నాడు. ఏం కిరీటము? ఈ సంవత్సరం ఏమన్నాడు? నేను ఏదైతే బోధిస్తున్నానో, నేను ఏదైతే నడుచుకుంటున్నానో, నా కదలికలన్నీ ఆయనకు బాగా తెలుసు. అవునా? ఆయన ఊరికేనే ఆ ఇష్టం వచ్చింది ఇచ్చేవాడు కాదు. నీకు మహిమ కిరీటం అంటే నా ఆత్మీయ అంతస్తుకు తగిన బహుమానం నాకు ఇస్తాడు. ఆ బహుమానం నువ్వు కూడా పొందాలంటే శిక్షలు కాడి కింద మనము రావాలి. అప్పుడు వీటిని ఆధారం చేసుకొని ఆగిపోతే ఎవరికి నష్టం? అప్పుడప్పుడు మీకు చెప్తాను. ఏం చెప్తాను? చెరువు దగ్గరికి ఎంత తెలుసా? తెలియదా? చెప్తే తెలుసు కదా. పురాతన కాలంలో ఇళ్లలో లాట్రిన్స్ బాత్రూమ్స్ ఉండేది కావు. లాట్రిన్ బాత్రూమ్ ఇంట్లో చీచి ఇళ్లలో పెట్టుకుంటారు. చీచి అనుకునే వారం ఆరంభంలో. ఇప్పుడు బయట పోయే అలవాటు ఏది? ఇక్కడ ఒకరోజు ఏమైందంటే జరిగిన సంగతి చెప్తున్నా. గ్లాసు లేదు, డబ్బా లేదు, ఏం లేదు. ఒక క్యాంప్కి, ఒక ఊరికి ఎక్కడ వెళ్ళాం. వెళ్ళి ఒక పాలిథిన్ కవర్లో నీళ్ళు పోసుకొని దొడ్డికి వెళ్తున్నాం అనుకో. వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయి డబ్బా అని చెప్పేసి కింద పెడితే ఆ నీళ్ళు భూమిలో వెళ్ళిపోతే చెప్పండి ఎట్లుంటుంది? అయితే అది కాదనుకో, అట్లా జరిగితే చెరువు దగ్గరికి పోయిన తర్వాత చెరువు దగ్గర పోయి దొడ్డి చేసి వచ్చి చెరువు మీద అల్లి వస్తే ఎవరికి నష్టం? చెప్పండి, ఎవరికి నష్టం? కడుక్కోకుండా వస్తే ఎవరికి నష్టం? మన బ్రతుకులు ఆత్మీయంగా బలపడాలంటే శిక్షను కాడి కిందికి రావాలా? ఆయన మన శిక్షిస్తే సహించాలి. మన ప్రియ ప్రభువును తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉండగా శిక్షిస్తున్నారు. ఆయన దేవుడు ఎందు కూడా లాక్కపోతున్నారు. ఎట్లా? చేతులు పట్టుకుంటే లాక్కపోతుంటే ఆయన మాట ఇస్తే ఏదైనా జరుగుతుంది. ఉన్నాడా? విధి చూపించినా లేదా? లాక్కపోతే ఉన్న చంప మీద వచ్చిండు. చూడండి, వీడు ఇట్లన్నాడు అట్లన్నాడు, వీడు వాడు. చూడండి వాళ్ళ భాష. ఆయన కూడా ఏం చేసినాడు? ప్రభు తండ్రి అయిన దేవుడికి చెప్పిన శిక్షణ ఓర్చుకున్నాడా లేదా? అప్పటికి ప్రార్థన చేస్తే నా ప్రార్థన కూడా వినలేదు.
చూడండి, నిన్ను పంపిన ఉద్దేశము నెరవేర్చబడాలంటే, సర్వలోక పాపులు పరిశుద్ధులు కావాలంటే నువ్వు రక్తము చిందించాలి. మీ పరిశుద్ధ రక్తం ద్వారా పాపి పరిశుద్ధులుగా చేయబడతాడు. ఇంకా ఎవరైనా సరే మీరు మారుమనసు పొందకపోతే మీరు ఇంకా దేవుడు వద్దన్న కార్యములు చేసి శిక్షణ పాలు పొందకుండా వెళ్ళాలంటే దేవుడు చెప్పింది మీరు చేయాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ వేడుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, యేసునామమున ప్రార్థన కోరుతున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావములన్నిటి బట్టి విందనాలు. మానవ దురాట్ల విత్తమైన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం మాలో లోతుగా జరిగించి పాపికి రక్షణ విశ్వాస ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలు అధికమైన నడిపించు. ఇతరుల బోధించి బచ్చని నరకపాత కాకుండా నన్ను తప్పించు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి.